నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలను యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేస్తున్నాను. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. మీ గురువుగారు ఎవరు, మీరు ఎప్పటి నుంచి ఏం కళారూపం మీరు మా ప్రేక్షకులు చెప్పండి మాస్టర్. మా గురువు గారు మా నాన్నగారండి, కె సుదర్శనాచార్య గారు. మీ పేరు? నా పేరు రాజగోపాలాచార్య. ఓకే. నేను హైదరాబాద్ మ్యూజిక్ కాలేజీలో నేను లెక్చరర్గా చేస్తున్నాను. ఓకే. మా నాన్నగారే నాకు గురువు గారు. నేను చిన్నప్పుడు అంటే నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి నేను మృదంగం నేర్చుకున్నాను. మా ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గర చాలామంది గురుకులంలాగా మా నాన్నగారు చెప్పేవాళ్ళు. గురు శిష్య పరంపర. మాకు ఒక హనుమదాలయం ఉండేది, పెద్ద ప్రాంగణం అది. ఓకే. అందరూ పొద్దున 6 గంటలకు వస్తే, ఎక్కడది? ఓల్డ్ సిటీలో శంషీర్గంజ్ అని, ఫలక్నుమా ప్యాలెస్కి దగ్గరలో ఉంది. ఓకే. అక్కడ మా నాన్నగారు పొద్దున 6 గంటల నుంచి మొదలెడితే 11 దాకా బ్యాచ్లుగా వచ్చేవాళ్ళు అందరూ. అందరితో పాటు మేము కూడా వాయించేవాళ్ళం. ఎప్పటి సంవత్సరం? నేను 79 నుంచి నేను నేర్చుకుంటున్నాను. చెప్పండి. అయితే ఇప్పుడు లీడింగ్లో హైదరాబాద్లో వాయించే అందరు యంగ్స్టర్స్ అందరూ కూడా మా నాన్నగారి శిష్యులే. వెరీ గుడ్. అందరూ మా ఇంటికి వచ్చి నేర్చుకునే వాళ్ళే. మా గుళ్ళో త్యాగరాజ ఉత్సవాలు మన తిరువయ్యూరులో ఎట్లా జరుగుతాయో అట్లా మా గుళ్ళో ప్రోగ్రామ్స్ జరిగేవి అనమాట. సాయంత్రం 5:30కు మొదలెడితే పొద్దున 5:30 వరకు ప్రోగ్రామ్స్ జరిగేవి. మన సిటీలో ఉన్న లీడింగ్ ఆర్టిస్టులు అందరూ వచ్చి మా గుళ్ళో పాడారు. మా నాన్నగారు కూడా పాడారు. మీ నాన్నగారు కూడా వచ్చి పాడారు? అవునండి. మీ నాన్నగారు పాట అంటే మా నాన్నగారికి చాలా ఇష్టంగా ఉండేది. చాలా బాగా పాడతారు, మంచి ట్రెడిషనల్గా పాడతారని చెప్పేవాళ్ళు. నా అదృష్టం ఏంటంటే ఒకసారి సికింద్రాబాద్ కాలేజీలో నేను డివిఎన్ శర్మ గారని ఆయన ఏదో ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ మీ నాన్నగారు పాడితే నేను వాయించాను కూడా. వెరీ గుడ్. వాయించినప్పుడు ఆయన నన్ను మెచ్చుకున్నారు. ఆయన మెచ్చుకున్నారని చెప్పి మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. అబ్బో ఆయన చాలా మంచి ఆర్టిస్ట్రా, చాలా మంచి సాంప్రదాయం. మీ నాన్నగారు కూడా వాయించినట్టున్నారు? మా నాన్నగారు వాయించారు. అట్లా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను. అన్ని బ్యాచ్లతో పాటు మేము ఒక 5 గంటలు రోజు వాయించేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం మేము ఒక 1-2 గంటలు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే రోజుకు ఒక 7-8 అవర్స్ మేము ప్రాక్టీస్ చేసామండి. అంటే అప్పట్లో ప్రదర్శన ఎప్పుడు చేశారు? నేను 79 నుంచి ప్రోగ్రామ్స్ ఇస్తున్నానండి. అంతకు ముందు నుంచి నేర్చుకున్నాను. 79 నుంచి రేడియోలో బాలానందం కార్యక్రమాల్లో వాయించేవాడిని. ఆ తర్వాత యువవాణి అట్లా వాయిస్తూ కచేరీలు వాయిస్తూ ఇప్పటి వరకు ఇంకా వాయిస్తూనే ఉన్నాం. నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉండేది యంగ్స్టర్స్కి బాగా. మేము తాళవాద్య కచేరీలని మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్ అట్లా అన్ని రకాల వాయిద్యాలు పెట్టి స్టేజ్ మీద తాళవాద్య కచేరీలని వాయించేవాళ్ళం. కూచిపూడి డ్యాన్స్కి నేను ప్రముఖంగా వాయిస్తున్నాను. చాలామందికి నేను వాయించాలని వాళ్ళ కోరిక. నేను అట్లా వాయిస్తూనే ఉన్నాను. మీరు ఎవరెవరికి ప్రక్క వాయిద్యాలుగా వాయించారు మాస్టర్? నేను సంగీతంలో నూకల చిన్న సత్యనారాయణ గారు, పురాణం పురుషోత్తమ శాస్త్రి గారు, తర్వాత లలిత హరిప్రియ గారు, హైదరాబాద్ బ్రదర్స్, మల్లాది బ్రదర్స్, వీళ్ళందరి కచేరీలు వాయించాను. డాన్స్ నేను ఇప్పుడు 56 సంవత్సరాలు. అంటే మీరు ఒక 40 సంవత్సరాల నుంచి వాయిస్తున్నారు? 40 సంవత్సరాలు. 45 సంవత్సరాల నుంచి వాయిస్తున్నారు. అవునండి. చాలా ముదాహం అండి. మీరు ఇంకా మీ ట్రెడిషన్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మీరు డ్యాన్సులు ఎవరెవరికి వాయించారు? డ్యాన్స్లో ఆల్మోస్ట్ అందరు లీడింగ్ ఆర్టిస్టులకు వాయించానండి. రాజా రాఘారెడ్డి, ఓకే, తర్వాత వెంపటి రవిశంకర్, ఓకే, తర్వాత ఇక్కడ పద్మా సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఒకసారి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ అయినప్పుడు ఆవిడ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా వాయించాను. తర్వాత ఢిల్లీలో కనకా శ్రీనివాసన్ గారని, వనశ్రీ జయరామారావు గారని, ఓకే, తర్వాత ఇక్కడ డాక్టర్ ఉమారామారావు గారు, ఓకే, పసుమర్తి రామలింగ శాస్త్రి, శోభానాయుడు గారు, తర్వాత రాజేశ్వరి సాయినాథ్, జొన్నలగడ్డ అనురాధ గారు, అందరికీ వాయించారు. అరుణా భిక్షు, తర్వాత హేమాలిని హారిని వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ వాయించాను. ఆవిడ పర్సనల్గా ఆవిడ నటవంగం చేసినప్పుడు ఎప్పుడు నేను పెద్దావిడ కదా, అప్పుడే పెద్దావిడ. ఉమారామారావు గారితో చాలా ప్రభావం చూశాను. సుమతి కౌశల్ గారు వాళ్ళ ఆవిడతో కూడా వాయించాను. ఇంకా మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ చేశారు మీరు?
ఇతర రాష్ట్రాల్లో అంతర్జాతీయ ఎక్కడెక్కడ చేశారు? అంతర్జాతీయంగా నేను ఒక 40-45 దేశాలు ఆల్మోస్ట్ ఒక 86 నుంచి నేను ఫారిన్ టూర్స్ వెళ్తున్నా అండి. ఓకే. 86 నుంచి మొన్నటి వరకు వెళ్తూనే ఉన్నాను. వాళ్ళు కూడా నేను వాయిస్తేనే ప్రోగ్రాం బాగుంటుంది ఎక్కడెక్కడ ఏ దేశాలు వెళ్ళారు? అమెరికా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, యూకేలో చాలా ప్లేసెస్, జర్మనీ, ఈస్టర్న్ కంట్రీస్ అన్నీ వెళ్ళాను, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాను, తర్వాత యూరోప్ ఒక 3-4 సార్లు వెళ్ళాను, అమెరికా ఒక 8-9 సార్లు వెళ్ళాను, లండన్ ఒక 4-5 సార్లు వెళ్ళాను, సింగపూర్, మలేషియా, అవి తర్వాత ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ అన్నీ, బహ్రెయిన్, దోహా, ఈ కంట్రీస్ అన్నీ వెళ్ళాను. మీరు ఈ మృదంగంలో అత్యున్నత శిఖరాలు ఏమేమి అందుకున్నారు? అవార్డ్స్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ అవార్డే నాకు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ ఉగాది పురస్కారం నాకే వచ్చింది. వెరీ గుడ్. తర్వాత బెస్ట్ టీచర్ అవార్డు కూడా మన కాలేజీ నుంచి నాకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇంకా వేరే SNA అవార్డు అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి? ఇంకా అవి రాలేదు. ఇంకా వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఇచ్చారు? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఏవో ఉంటాయి కదా, సన్మానాలు చేశారు, అవార్డు అంటూ ఏది. ఓకే. మీరు ఎక్కువ ఎంతమంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు ఇప్పటివరకు? దాదాపు ఒక 40-50 మంది పిల్లలు నేర్చుకున్నారు, ఇప్పుడు వాయిస్తున్నారు కూడా అండి స్టేట్లో. మన దగ్గర వాయిస్తున్నారు. ఓకే. మన కాలేజీ నుంచి డిప్లొమా అయిన వాళ్ళు ఒక 20-25 మంది ఉంటారు మీ తరఫీదులో. వాళ్ళంతా ఇప్పుడు ప్రొఫెషనల్గా బయట ప్రోగ్రామ్స్. ఓకే. మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? ఇది ఇంకా కనుమరుగు కాకుండా ఈ ఆర్ట్ ఫామ్స్ అన్నీ. అదే అండి, ఒకప్పుడేమో మేము నేర్చుకునే టైంలో మాకు చాలా టైం ఉండేది, సాధనకి 7-8 గంటలు చేసే టైం ఉండేది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. టైం పెడితే ఇప్పుడు ఉన్న యూత్ అప్పటికంటే కూడా చాలా ఇంటెలిజెన్సీ చాలా బాగుంది పిల్లలకి, కాకపోతే టైం దొరకట్లేదు. వాళ్ళు టైం పెట్టి కనుక సాధన ఒక 3 గంటలన్నా రోజుకి చేస్తే వాళ్ళు మంచిగా తయారవుతారు. వాళ్ళకి సాధనకి టైం ఒక్కటి కుదుర్చుకోవాలి, అంతే. చేసుకోవాలి, టైం కేటాయించుకోవాలి. ఎంత సాధన చేస్తే అంత బాగా తయారవుతారు. షార్ట్ కట్ ఏం లేదు ఇంకా? లేదు. ఇంకేమైనా ఉందా మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పడానికి? ఏం లేదు, నా అదృష్టానికి నేను ఈ కాలేజీలో చేరానండి. నేను కాలేజీలో చేరడం వల్ల నేను నా విద్యను ఇంప్రూవ్ చేసుకున్నాను చాలా. ఓకే. పిల్లలకి చెప్పడంలో మీరు నిత్య విద్యార్థి అన్నట్టు? అవునండి. ఓకే. సో మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా బాగుందండి. ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అందరు ఆర్టిస్టులని అందరికీ పరిచయం చేస్తున్నారు. మీ కృషి ఇంకా బాగా జరిగి మీరు అనుకున్న టార్గెట్ అంతా కంప్లీట్ కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నమస్కారం. సో ఫ్రెండ్స్, సల్యూట్. చాలా మంచి సీనియర్ ఆర్టిస్టు, వీరికి జోహార్లు. వీరి నాన్నగారికి కూడా జోహార్లు. వీరికి మనము సెల్యూట్ చేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.